హాయ్ అందరికీ. మనం ఇప్పుడు ఒక లేడీస్ టాపిక్ కోసం మాట్లాడుకుందాము. ఫంక్షన్ ఉందని వెంటనే పీరియడ్ మిస్సింగ్ ట్యాబ్లెట్ జోలికి పోతున్నారా? అస్సలు వద్దు. ఇలాంటి ట్యాబ్లెట్స్ యూజ్ చేసే ఒక అమ్మాయి ప్రాణం కోల్పోయింది. కానీ ఈ న్యూస్ అంత ఏమీ వైరల్ కాలేదు. పీరియడ్ మిస్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ కావచ్చు, లేక ఒత్తిడి కానివ్వండి, హార్మోన్స్ మార్పులు, పీసీఓడి, బరువు తగ్గడం, బరువు పెరగడం, లేక ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. మందులు మాత్రం డాక్టర్ చెప్పినప్పుడే వాడాలి. చాలామంది పీరియడ్స్ ఫాస్ట్గా రావాలనో, లేకపోతే లేట్గా రావాలని మందులు వాడేస్తారు. కానీ అది సరైన పద్ధతి కాదు. పీరియడ్ మిస్ అవ్వడానికి కారణం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పీరియడ్స్ వల్ల ఒక అమ్మాయి చనిపోయిందని అంటే మనకు అస్సలు డైజెస్ట్ కానీ న్యూస్లా ఉంది, కానీ అదే నిజం. అసలు ఏమైందంటే తను ట్యాబ్లెట్స్ యూజ్ చేసింది పర్లేదు, బాగానే ఉంది కదా అని కంటిన్యూస్ 3 to 4 days యూజ్ చేసేసింది. ఆ వేస్ట్ బ్లడ్ అంతా ఒక సర్టెన్ ప్లేస్ దగ్గర క్లాట్ అయ్యి స్వెల్లింగ్ అయింది అండ్ ఇంకా ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ వచ్చి ఆ అమ్మాయి చనిపోయింది. సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే మనం ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఫంక్షన్స్ మిస్ అయితే తర్వాత అయినా వాళ్ళని మీట్ అవ్వచ్చు. మనం ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తే మనం హ్యాపీగా వెళ్ళిపోతాం. కాకపోతే తర్వాత మన ఫ్యామిలీ సఫర్ అవుతారు. సో ప్లీజ్ యూజ్ చేయొద్దు. మనం ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళొచ్చు, లేదా ట్రిప్స్కి వెళ్ళొచ్చు. కానీ ఈ పీరియడ్ మిస్సింగ్ ట్యాబ్లెట్స్ మాత్రం అస్సలు యూజ్ చేయకండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.